నాకు మంగళగిరిలో శత్రువులు, విరోధులంటూ ఎవరు లేరు. నాకెవడన్నా బాకీ ఉన్నా కూడా నేను లీగల్‌గానే వెళ్తాను. అలాగే సామాన్యుడితో అయినా సరే నేను ఎవరితో అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాను. ఆడు లాయర్ అయినా, డాక్టర్ అయినా, పోలీసోడైనా, లోకేష్ పీఏలైనా, టీడీపీ నాయకులైనా మరి నేను 25 సంవత్సరాల నుంచి కూడా మరి టీడీపీలో పనిచేశాను. నాకు ఎవరితో కూడా వివాదాలు లేవు. అందరూ నాతో అన్యోన్యంగానే ఉంటారు. కానీ మరి నాకు ఉన్న శత్రువులల్లా రత్నాల చెరువులో మాదిగోళ్ళు ఈ మధ్య నా మీద దాడి చేసి అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. సరే ఇలా జరిగిందని చెప్పి మరి నేను టీడీపీ ఆఫీస్కి వెళ్ళి మరి లోకేష్ పిఏలకి చెప్పడం జరిగింది నాయకులకి. మరి విచిత్రం ఏంటంటే వాళ్ళే తప్పుడు కేసు కట్టించారని పోలీసులు చెబుతున్నారు. మరి వాళ్ళకి నా మీద కక్ష ఎందుకో తెలియదు. మరి నేను నిజాయితీగా ఉంటే మీకు నచ్చని కక్ష అయితే ఒక పని చేయండి, మీ దగ్గర లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, గన్నులు తీసుకొచ్చి మా కుటుంబాన్ని కాల్ చేయండి, మీ కక్ష తీరిద్ది కదా, నాకు కూడా కావాల్సింది హాయిగా ఉంటుంది. లేదు మీరు నిజంగా ఒక అమ్మాబాబు దిగితే పుట్టినోళ్ళు అయితే మరి కాకి డ్రెస్ తీసేసేయండి, మరి లా డ్రెస్ తీసేసేయండి, మరి చంద్రబాబుని లోకేష్ని వాడుకోకుండా రండి, మరి గిరిగీసుకుందాం, మంగళగిరిలో ఏ సెంటర్ అయినా సరే అగ్రిమెంట్ రాసుకుందాం, నేను చచ్చినా సరే మా వాళ్ళు మీ మీద కేసు పెట్టరు, మీరు చచ్చినా మరి మీ వాళ్ళు కేసు పెట్టకూడదు, దమ్ముంటే ఛాలెంజ్గా తీసుకోండి. థ్యాంక్ యూ. మీకు రావాలి, దీని మీద కామెంట్ చేయండి దమ్మున్నోళ్ళు. ఓకే.